వెల్కమ్ టు డే 8 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ఈ రోజు బాడీలోని అన్ని మజిల్స్ ని స్ట్రెచింగ్ ఎలా చేయాలో చూద్దాం. వర్కౌట్ ముందు వార్మప్ ఎలా ఇంపార్టెంటో వర్కౌట్ అయ్యాక ఈ స్ట్రెచెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ స్ట్రెచింగ్ అనేది మీ మజిల్స్ ని రిలాక్స్ చేయడంతో పాటు వాటి సోర్నెస్ ని తగ్గిస్తుంది. మనం ఫస్ట్ చేయబోయే స్ట్రెచింగ్ వచ్చేసి షోల్డర్ స్ట్రెచింగ్. ఈ షోల్డర్ స్ట్రెచింగ్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ స్ట్రెచింగ్ అనమాట. దీన్ని ఎలా పర్ఫామ్ చేయండి, రెండు హ్యాండ్స్ స్ట్రైట్ గా పుష్ చేసి షోల్డర్ ని అప్పుకు పుష్ చేయండి, స్లోగా డౌన్. సైడ్ షోల్డర్ స్ట్రెచింగ్, దీంట్లో మీ ఒక హ్యాండ్ ని పైకి పుష్ చేసి స్లోగా ఇలా ఆపోజిట్ వైపు పుష్ చేయండి. క్రాస్ షోల్డర్ స్ట్రెచింగ్, దీంట్లో మీ ఈ హ్యాండ్ మీ నెక్ దగ్గర ప్లేస్ చేసి ఆపోజిట్ హ్యాండ్ ని మీ ఎల్బో దగ్గర ప్లేస్ చేసి దాన్ని ఇలా బ్యాక్ కి పుల్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవర్ హెడ్ షోల్డర్ స్ట్రెచింగ్. మీ రెండు హ్యాండ్స్ ని ఇలా పెట్టి స్లోగా హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసి స్లోగా మీ రెండు హ్యాండ్స్ ని ఇలా అప్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన స్ట్రెచింగ్స్ అన్ని మీరు 10 to 15 టైమ్స్ స్ట్రెచ్ చేయాలి. మన సెకండ్ మజిల్ స్ట్రెచింగ్ వచ్చేసి చెస్ట్ స్ట్రెచింగ్. చెస్ట్ స్ట్రెచింగ్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ ఎక్స్పాన్షన్. దీన్ని ఎలా పర్ఫామ్ చేయాలంటే మీ రెండు చేతులు ఇలాగా మీ క్లోజ్ టు ద చెస్ట్ స్ట్రైట్ గా పెట్టండి. పెట్టిన తర్వాత స్లోగా ఈ రెండు చేతులను దూరంగా మీకు వీలైనంత దూరంగా తీసుకువెళ్ళండి. ఇలా ఎక్స్పాండ్ చేయండి. దీన్ని చెస్ట్ స్ట్రెచింగ్, చెస్ట్ ఎక్స్పాన్షన్ అంటారు. ఈ చెస్ట్ స్ట్రెచింగ్ అనేది ఇంకా ఎఫెక్టివ్ గా జరగాలంటే ఇలాగ ఏదైనా పిల్లర్ సపోర్ట్ తీసుకోండి. ఒక హ్యాండ్ దాని మీద ప్లేస్ చేసి అండ్ స్లోగా మీరు అవతల వైపుకి రొటేట్ అవ్వండి. ఇలా మీ చెస్ట్ స్ట్రెచింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ మన బ్యాక్ స్ట్రెచింగ్ ని ఎలా చేయాలో చూద్దాం. మన ఫస్ట్ స్ట్రెచింగ్ వేరియేషన్ వచ్చేసి క్యాట్ కౌ స్ట్రెచ్. దీన్ని పర్ఫామ్ చేయడానికి ముందుగా మోకాలుని ఇలా ఫ్లోర్ మీదకి పెట్టండి. పెట్టిన తర్వాత స్లోగా మీ హ్యాండ్స్ ని ఫ్లోర్ మీదకి అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి నేను కూర్చున్న పొజిషన్ లో ఇలా ఉండండి. తర్వాత మీ స్పైన్ ని ఫస్ట్ పైకి పుష్ చేయండి. ఇలా పైకి పుష్ చేసి ఒక 10 seconds దాన్ని హోల్డ్ చేయండి. తర్వాత సేమ్ అదే డౌన్ టు ఎర్త్ అనేది పుష్ చేయండి మీ స్పైన్ ని. మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి డౌన్వర్డ్ డాగ్ టు కోబ్రా స్ట్రెచ్. దీన్ని పర్ఫామ్ చేయడానికి ముందుగా మీరు పుషప్ పొజిషన్ లోకి రండి. ఇలా పుషప్ పొజిషన్ లోకి వచ్చాక స్లోగా మీ హిప్ ని పైకి ఎలివేట్ చేయండి. ఇలా హిప్ ని ఎలివేట్ చేస్తూ మీ ఫీట్ ని కింద దించడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత మీ హిప్ ని సేమ్ అలాగే పుషప్ పొజిషన్ లో నుంచి కొంచెం ముందుకి స్ట్రెచ్ చేయండి ఇలాగా కోబ్రా స్ట్రెచ్ కి. తర్వాత మనం స్ట్రెచ్ చేయాల్సింది మన లెగ్స్ ని. మన లెగ్స్ స్ట్రెచ్ చేయడానికి ఫస్ట్ స్ట్రెచ్ వచ్చేసి ఫ్రంట్ బెండ్. ఈ ఫ్రంట్ బెండ్ పర్ఫామ్ చేయడానికి నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు మీ హ్యాండ్స్ రెండు ఈ నీస్ అనేవి ఎటు బెండ్ లేకుండా స్ట్రైట్ గా ఫార్వర్డ్ కి ఫ్లోర్ వరకు దించండి. దీంతో మీ హ్యామ్ స్ట్రింగ్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. నెక్స్ట్ మనం చేసే స్ట్రెచ్ పేరు వచ్చేసి వారియర్ స్ట్రెచ్. మన గ్లూట్స్ అండ్ క్వాడ్రిసెప్స్ ని స్ట్రెచ్ చేయడానికి ముందుగా మీరు ఈ పొజిషన్ లోకి రావాలి. ఫస్ట్ మీ లెగ్స్ లో నుంచి ఒక లెగ్ అనేది ముందుకు పుష్ చేయండి. పుష్ చేశాక ఆ నీ వైపు మీ హ్యాండ్స్ అనేవి ప్లేస్ చేసి ఆపోజిట్ నీని ఫ్లోర్ కి టచ్ అయ్యేంత వరకు పుష్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్ట్రెచెస్ అన్ని ఆఫ్టర్ మీ వర్కౌట్ అయిపోయిన తర్వాత యూజ్ చేయండి. మీ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు పద పదమన్నది నాడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటోందే నా చూపు, నా మది కూడా ఎప్పుడో జారిందే.